తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష రత్న కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. అలానే ఈ మే నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మే నెలలో అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి. తప్పనిసరిగా అమ్మా. ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి గురించి చెప్పుకునే ముందు మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే కనుక ఈ మాస ఫలాలు అంటే 1/5/2024 నుంచి 31/5/2024 వరకు ఈ మాస ఫలాలు కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. గ్రహాల యొక్క ప్రయాణాలు ఉంటాయి. ఆ ప్రయాణాల గురించి తెలుసుకున్నాక మనం ద్వాదశ రాశుల వారి గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదట మనకి మే 1వ తారీఖున గురుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత మే 11వ తారీఖున బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత చూస్తే మే 14వ తారీఖున రవి వృషభ రాశిలోకి వృషభ సంక్రమణం జరుగుతుంది. ఆ తర్వాత మే 19వ తారీఖున శుక్రుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. తర్వాత మే 31వ తారీఖున బుధుడు వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. అందువలన ఈ యొక్క గ్రహాల యొక్క గతుల వలన ద్వాదశ రాశుల వారికి ఉండేటటువంటి యోగాలు, మంచి అద్భుతమైనటువంటి అదృష్టాలు, వీటిలన్నింటి గురించి మనం పరిశీలిద్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ఓం గం గణపతే నమః అని ప్రతి నిత్యము వినాయకుడిని ఆరాధన చేస్తేనే ఈ తులారాశి వారికి మే నెల బాగుంటుంది. ఆ విషయంలో ఏ విధమైనటువంటి మొహమాటం లేకుండా చెప్తున్నా. కారణం ఏమిటంటే కనుక ఈ తులారాశి వారికి మనకి సంబంధించి గోచార చంద్రుడు 3వ ఇంట ఉన్నప్పటికీ కూడా మనకి 5th హౌస్లో శని భగవానుడు, తర్వాత అంటే షష్టమంలో చెప్పాలంటే కనుక కుజుడు, రాహువు, బుధుడు ఉండడం. సప్తమంలో చూస్తేనేమో శుక్రుడు, గురుడు, రవి. సప్తమంలో చూసినట్లయితే కనుక శుక్రుడు, గురుడు, రవి. కానీ గురుడు అష్టమంలో కొడుతున్నాడు. అందువల్ల గురుబలం తగ్గుతుంది. తర్వాత చూసినట్లయితే కనుక మనకి ద్వాదశంలో కేతువు. ఈ ద్వాదశంలో ఉన్న కేతువుకి అధిష్టాన దేవత గణపతి. అందువల్ల గణపతి ఆరాధన ప్రతి పనికి ప్రతి నిమిషము మీరు చేస్తేనే మీకు ఈ నెల కలిసి వస్తుంది. లేకపోతే కనుక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంటుంది. రాజకీయంగా ఉండండి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండండి, వ్యాపారంలో ఉండండి, వృత్తుల్లో ఉండండి, ఎందులో ఉన్నప్పటికీ కూడా మీకు కలిసి రావాలంటే గణపతిని గట్టిగా పాదాలు పట్టుకోవడం. ఆ విషయం మర్చిపోకండి. తర్వాత విషయానికి వద్దాం. ముఖ్యంగా కుజుడు సప్తమ రాశి సంచారం వలన ఈ తులారాశి వారికి కొంచెము కొన్ని పూర్వార్ధంలో అంటే అష్టమంలోనేమో ఈ గురువు రావడం, ఈ 3 గ్రహాలు 4 గ్రహాల కూటములు ఏర్పడటం వల్ల కూడా తలకాయ నొప్పులు తప్పవు అని చెప్పొచ్చు ఈ మాసంలో. తర్వాత ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. సూర్య నమస్కారాలు మర్చిపోకుండా మానకుండా చేయండి. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః ఈ 12 నామాలతో సూర్య భగవానుడికి నమస్కారాలు చేసుకోవడం మానవద్దు. మరీ చెప్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది మీ అందరికీ తెలుసు. తర్వాత కొంచెం అనారోగ్యమే కాకుండా ఆలోచనలు కూడానండి కొంచెం సక్రమంగా ఉండవు. ఆలోచిస్తారు కానీ ఆలోచన విజయవంతం అవ్వదు. కారణం ఏమిటి? బుధుడు కుజుడికి రాహుతో కలిసి సంగమంలో ఉండడం వలన వీళ్ళ ఆలోచనలో పరిపక్వత అనేది రావడం కష్టం. అందువలన బుధుడికి కారకత్వమైనటువంటి శ్రీ మహావిష్ణువుని పూజించడం, లక్ష్మీనారాయణని సేవించడం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అలానే వీళ్ళకి వివాహం విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందమ్మా? వివాహ విషయానికి వస్తే కనుక ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేసుకోకుండా ఉండడమే మంచిది. సంబంధాలు చూడటం కానీ అది అంటే ఏంటంటే ఒకవేళ ఏదైనా మోసపోయేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అవతల వాళ్ళు ఉద్యోగం చేయకపోయినా చేస్తున్నారు,
లేకపోతే ఏదో ఒకటి రకరకాల ఆస్తులు లేకపోయినా ఉన్నాయి. ఇలాంటి మోసాల ప్రభావానికి వీళ్ళు లోనయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏది ప్రస్తుతానికైతే ఈ నెల అలా గమ్మున ఉండండి అంతే. ఏ పనులైనా సరే వ్యాపార పరంగా కానీ, వృత్తుల పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఈ ఉద్యోగం వదిలేస్తే జీతం హైక్ వచ్చేస్తుంది అని అంటున్నారనేసి అప్లికేషన్ పెడతారు. ఈలోగా ఉన్నది పోతుంది, రాబోయేది రాదు. దాని ఇక్కడ రిజైన్ చేసి దాన్ని వాడు యాక్సెప్ట్ చేశాడు కదా అనేసి టక్కని రిజైన్ చేస్తే మనం మళ్ళీ పప్పులో కాలేసిన వాళ్ళు అయిపోతాం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని నష్టాలు కనపడుతున్నాయి, పనులలో విఘ్నాలు కనపడుతున్నాయి. భయపడాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులు అవ్వకండి. ఈ నష్టాలని, ఈ యొక్క కష్టాలని, ఈ విఘ్నాలని ఎదుర్కోవడానికే తొలుత మీకు ఏం చెప్పాను, గణపతి ఆరాధన. గణపతిని ఎప్పుడు కూడా ప్రతిరోజు 21 సార్లు ఓం గం గణపతే నమః, ఓం సుముఖాయ నమః, ఓం హేరంబాయ నమః అని గణపతి 21 నామాలు చేసుకుని మీరు నమస్కారం చేసుకుని బెల్లం ముక్క, అరటిపండు, కొబ్బరికాయ మీ ఓపిక ఏం పెట్టినా పెట్టి ఆయనకి దండం పెట్టుకునే మీరు బయటకు వెళ్ళండి. అది మానకండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. తులారాశి వారికి వచ్చేటటువంటి ఈ యొక్క ఇక్కట్లు జయం కలగాలంటే రామచంద్ర ప్రభువే అగస్త్య మహర్షి ద్వారా ఆదిత్య హృదయాన్ని విని ఉన్నాడు. అందువల్ల ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు వినండి, చదవండి. వీళ్ళకి ఆర్థికంగా ఏ విధంగా ఉండొచ్చు మే నెలలో? కొంచెం ఆర్థికంగా కూడా అంతంత మాత్రమేనమ్మా. ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయి, వ్యాపారస్తులకి ఓ మాదిరిగా ఉంది, నడుస్తుంది అంతే. అంతేగాని గొప్ప గొప్పగా ఏమి ఇక అద్భుతాలు జరుగుతాయి, ఆ వండర్స్ జరుగుతాయి అనే విషయం ఇక్కడ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. కారణం ఏంటి, ఎక్కడైనా ఏదైనా వస్తువులు మర్చిపోవడం, దాని వలన కూడా వస్తు నష్టం కలుగుతుంది కదా. టైం బాగోనప్పుడు మనం ఏది కూడా కలిసి రాదంటాం కదా. అలాంటి పరిస్థితుల్లో ఇక్కట్లో ఉన్నారు వీళ్ళు అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే కనుక కొన్ని చెల్లింపులు గవర్నమెంట్ వారికి ఏదైనా చెల్లించాలి, పన్నులు అలాంటివి, వాళ్ళ నుంచి నోటీసులు కూడా అందుకునే అవకాశాలు కనపడుతున్నాయి వీళ్ళకి. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఇదివరకు పొదుపు చేసిన ధనం ఉంటే ఖర్చు పెట్టేటటువంటి కాలం ఆసన్నమైంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే అవసరాలకి దూరం అంటే ఏమిటంటే ఏదైనా సరే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు టెన్షన్స్ తీసుకోవడం వల్ల కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యేటటువంటి విషయం కనపడుతుంది. తర్వాత ఏంటంటే ఎన్ని సమస్యలున్నా కూడా అదనపు బాధ్యతలు వచ్చి మీకు పడతాయి. ఉద్యోగంలో ఉంటారు, వేరే అదనపు వాడు ఎవరో సెలవులో వెళ్ళారు, అది కూడా నువ్వే చూడు. సపోజ్ ఈ తులారాశిలో ఉన్న వాళ్ళు లాయర్లు ఎక్కువ ఉంటారు, జడ్జిలు ఎక్కువ ఉంటారు. అందువల్ల వాళ్ళకి అదనపు బాధ్యతలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే కనుక ఏది ఏమైనా సరే ఎన్ని సమస్యలున్నా కూడా కర్తవ్యం దైవ మాన్నికం అని కర్తవ్యానికి అంకితమైతే మీ సక్సెస్ రేటు పెరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ప్రతిరోజు విడవకుండా మానకుండా దైవ దర్శనం, ఏదో దేవుడు, వినాయకుడు అయి ఉండొచ్చు, ఆంజనేయ స్వామి అయి ఉండొచ్చు, దుర్గాదేవి అయి ఉండొచ్చు, వెంకటేశ్వర స్వామి అయి ఉండొచ్చు, దైవ దర్శనం ఎక్కువ సార్లు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిహారం అంటే ఏం చేస్తే మంచిదమ్మా వీళ్ళకి? పరిహారం అంటూ మనం చేసేది ఏమిటంటేనమ్మా, ముఖ్యంగా మహాలక్ష్మీదేవిని పూజించి ఆరాధించడం. లక్ష్మీనారాయణ పటం పెట్టుకుని ఓం గోవిందాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం ఋషికేశాయ నమః అని కృష్ణనామాలు కానీ విష్ణునామాలు కానీ చేసుకోవడం ఒకటి. తర్వాత ఇంకొక ట్రెండ్ ఏంటంటే శ్రీ మహాలక్ష్మీదేవిని మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అనే అమ్మవారిని పూజించడం. శుక్రవారాలు నిష్టగా పూజించడం, శనివారాలు అన్నదానం చేయడం చేస్తే వీళ్ళు కాస్త గట్టెక్కుతారు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.